హలో అండి. ఈరోజు వీడియో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మనకుండే బిజీ లైఫ్‌లో ఏదన్నా ఫాస్ట్‌గా ఫుడ్ అవుతాది అనంటే అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక 2 స్పూన్ల దాకా ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 7, 8 దాకా ఎగ్స్ ఏసుకోవాలి. ఇవన్నీ బీట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కంటిన్యూగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా ఫ్రై చేసుకుంటూ ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా అంతా సపరేట్ చేసుకొని ప్లేట్ సైడ్ పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక 2, 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని నేను 5, 6 వెల్లుల్లి తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. నేను 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక క్యారెట్, క్యాప్సికము అన్నీ సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలండి. నేను అన్నీ హాఫ్ తీసుకున్నాను. క్యారెట్ హాఫ్ తీసుకున్నాను, రెడ్ క్యాప్సికమ్ హాఫ్, యెల్లో క్యాప్సికమ్ హాఫ్, గ్రీన్ క్యాప్సికమ్ కూడా హాఫ్ తీసుకున్నానండి. టోటల్ నేను అన్నీ హాఫ్ తీసుకున్నాను. 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు కంటిన్యూగా ఫ్రై చేసుకొని చెక్ చేసుకోవాలండి ఉడికిందో లేదో. ఇలా మన చేత్తో ఇలా పట్టుకుంటే మెత్తబడాలి. ఇలా ఫ్రై అయ్యాక నేను 2 గ్లాసులు రైస్ తీసుకొని ఉడికించుకొని చల్లారబెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఎప్పుడూ కూడా అలానే వేడి మీద వేసేయకూడదండి. చల్లారబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. వేడి మీద అలానే రైస్ వేస్తే రైస్ అంతా విరిగిపోతుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసుకోవాలి. ఇవంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక 1 స్పూన్ దాకా సోయా సాస్, 1 స్పూన్ దాకా వెనిగర్ ఆప్షనల్ అండి. ఇది మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. 1 స్పూన్ దాకా కారం, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి ఇలా కలుపుకున్నాక కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మళ్ళీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. రైస్ వేడెక్కేదాకా కంటిన్యూగా కలపాలి. చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.